వెల్కమ్ టు అవర్ ఛానల్ రియాన్ష్ గాలి. చాలా మందికైతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నా గురించి. ఇంకా మీరు ఎక్కడుంటారు, మీ పేరేంటి, రియాన్ష్ గాలి అంటే ఎవరు, ఇలా సంథింగ్ అంటే మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, మహారాష్ట్ర అనగానే అంత దూరం ఎలా వెళ్ళారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కదా అనేసి చాలామంది కూడా, ఇంకా మీరు ఏం వర్క్ చేస్తుంటారు, మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తుంటారని కూడా చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇంకా వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క వీడియోతోనైతే నా మీద అంటే నా గురించి తెలుసుకోవాలన్న విషయాలన్నీ కూడా క్లియర్ అవుతాయి అనేసి, ఇంకా ఒక్కొక్కరికి కమెంట్కి ఆన్సర్ ఇచ్చే బదులు ఒక వీడియో చేసి పెడితే బాగుంటుంది కదా, అందరికీ తెలుస్తుంది అనేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తెలుస్తుంది. ఇంకా మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. నా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే నా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంకెందుకంటే నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి. నా పేరు సుప్రియ. నేను పుట్టి పెరిగింది ఎడ్యుకేషన్ మొత్తం తెలంగాణలో జరిగిందండి. ఎవరికైనా ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మంచిర్యాల డిస్టిక్ చెన్నూరు దగ్గర ఒక దేవులవాడ అనే చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లోనే పుట్టింది పెరిగింది అంత ఎడ్యుకేషన్. తర్వాత ఎడ్యుకేషన్ కోసం వేరే సిటీకి వెళ్ళి అక్కడ బెల్లంపల్లిలో ఎడ్యుకేషన్ 10th అండ్ అలాగే ఇంటర్ అక్కడ అయిపోయింది. ఇంకా డిగ్రీ వచ్చేసి మంచిర్యాలలో చేసాము. ఇంకా తర్వాత కరోనా అంటే డిగ్రీలో ఉండగానే కరోనా వచ్చేసింది. ఆ కరోనా టైంలో ఇంకా పెళ్లి సంబంధాలు చూడడం, అబ్బాయి రావడం మా ఇంటికి, మా హస్బెండ్ ఇంకా ఓకే తెలిసిన వాళ్ళు మహారాష్ట్ర అయినా పర్లేదు అంటే మా పెద్దమ్మ అంటే మా చిన్నమ్మ వాళ్ళని, మా రిలేషన్స్ చాలామంది ఉన్నారు ఇంకా ఇక్కడ. అయితే ఇంకా తెలిసిన వాళ్ళే కదా బాగుంటుంది. మళ్ళీ అబ్బాయి కూడా మంచిగా చదువుకున్నాడు, బీటెక్ కంప్లీట్ అయిందండి మా హస్బెండ్ది. ఇంకా మంచిగా చదువుకున్నాడు, ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ అలాగే మంచిగా సెటిల్ అయ్యాడు కదా, ఇంకా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందనేసి ఇంకా వెంటనే ఏం ఆలోచించకుండా మా అమ్మ తొందరలోనే ఒప్పేసుకున్నది. ఇంకా మాది ఎలాంటి లవ్ మ్యారేజ్ కాదు, నార్మల్గానే మా హస్బెండ్ మా ఇంటికి వచ్చి చూసి ఇంకా ఓకే చేసుకొని, మా అమ్మ వాళ్ళు కూడా మాట్లాడుకొని ఓకే చేసుకొని, వీళ్ళందరూ మాట్లాడుకొని అయితే పెళ్ళికైతే ఒప్పుకున్నారు. ఆ విధంగా కరోనా అండి, ఇంకా మా పెళ్లి సమయంలో కరోనా వచ్చింది. కరోనా తర్వాతనే మేము, ఎందుకంటే మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకు రాకూడదు, తెలంగాణ వాళ్ళు మహారాష్ట్రకు రాకూడదు. ఇంకేంటంటే మా సైడ్ అయినా కానీ మా హస్బెండ్ వాళ్ళ సైడ్ అయినా కానీ మాదే ఫస్ట్ మ్యారేజ్. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో పెద్దవాడు, మా ఇంట్లో నేనే పెద్దదాన్ని కాబట్టి ఇంకా చాలామంది రిలేషన్స్ వస్తారు. ఫస్ట్ మ్యారేజ్ కాబట్టి కరోనా టైంలో చేసుకోకూడదు అనేసి అయితే ఇంకా మా అమ్మ వాళ్ళు, ఇంకా కరోనా కొంచెం తక్కువ అయిన తర్వాత అయితే దివాళీ అప్పుడైతే మళ్ళీ మా మ్యారేజ్ అయితే డేట్ ఫిక్స్ చేసుకొని ఇంకా దివాళీకి అయితే మా మ్యారేజ్ అయితే అయిపోయింది. ఆ విధంగా నేను తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వచ్చేసాను. ఇంకా మాది ఎలాంటి లవ్ మ్యారేజ్ కాదు, ఇంకా చక్కగా పెద్దవాళ్ళు చూసి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకొని కట్న కానుకలు ఇచ్చుకొని చక్కగా ఇంకా పెళ్ళైతే చేసి అయితే నన్ను మహారాష్ట్ర పంపించారు. ఇంకా మా హస్బెండ్ ఎలాంటి కట్నం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆల్రెడీ మా ఇంటికి రాగానే ఇంకొకతే అమ్మాయి, నాకు ఇంకా తమ్ముడు కూడా ఉన్నాడు. కాకపోతే ఏంటంటే అమ్మాయి ఉంది కదా, ఇంకా మీకు ఏదైనా పెట్టాలనిపిస్తే పెట్టండి, లేకుంటే ఇంకా ఏది అవసరం లేదని చెప్పాడు. ఇంకా మా అమ్మ ఏంటంటే అమ్మాయికి ఏదో కొంత ఇవ్వాలనేసి అయితే ఇంకా నాకైతే కట్నం ఇచ్చింది, బంగారం పెట్టింది, మాకు బండి కూడా కొనిచ్చింది. ఇంకా మాకున్న దాంట్లో మాత్రం చక్కగా పెళ్లి చేసి అయితే నన్ను ఇంకా మహారాష్ట్ర పంపించేసింది. మహారాష్ట్ర అనగానే మరి ఎక్కడో దూరంలో ఉంటా అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఓన్లీ 2 hours జర్నీ, 2 hours నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకొంచెం తెలంగాణకి మహారాష్ట్రకి బార్డర్ దగ్గరే ఉంటుంది. అందువల్ల ఇంకా మహారాష్ట్ర అనగానే అక్క అంత దూరం ఎలా వెళ్ళావు, అంత దూరం ఎందుకు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావు, తెలంగాణలో చేసుకోవచ్చు కదా, ఇంకా మీదేమన్నా లవ్ మ్యారేజ్, ఎందుకు మహారాష్ట్రకి వెళ్ళావని చాలామంది అడుగుతున్నారు. ఇంకా అలాంటిది ఏం లేదండి, చక్కగా నాకైతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసిండ్రు. ఇంకా నేను ఎక్కువ ఏంటంటే ఎంకరేజ్ చేసేది అయితే లవ్ మ్యారేజెస్ని ఎప్పుడు ఎంకరేజ్ చేయను, అరేంజ్డ్ మ్యారేజే చేసుకొని చాలామంది చెప్తాను. అరేంజ్డ్ మ్యారేజ్లో చాలా సేఫ్టీ ఉంటుంది అమ్మాయికి. ఇంకా ఏదో లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే బాగా సంతోషంగా ఉంటాం, మంచిగా అర్థం చేసుకుంటాడు అన్నది ఏముండదు. ఒక మంచి హస్బెండ్ దొరకాలే కానీ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా అమ్మాయి చక్కగా అంటే ఇంకా సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే రియాన్ష్ గాలి, ఛానల్ నేమ్ వచ్చేసి రియాన్ష్ గాలి అని ఉంటుంది. అయితే రియాన్ష్ గాలి ఎవరక్క అని అడుగుతున్నారు. రియాన్ష్ మా బాబు, నాకు 4 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. 4 yearsకి ఇంకా నాకు 1.5 year బాబు ఉన్నాడు. ఇంకా ఓకే దగ్గర 2 కంప్లీట్ అయ్యి 3 yearsకి అయితే దగ్గరలో ఉన్నాడు. ఇంకొక 2 months అయితే 3 years అయితే స్టార్ట్ అవుతాయి, 2 కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఇంకా మధ్యలో గాలి ఎందుకు యాడ్ చేసావక్క అని కూడా చాలామంది అడిగారు. గాలి ఏంటంటే మా మామయ్య వాళ్ళ ఫాదర్స్ అంటే మా హస్బెండ్ వాళ్ళ తాత వాళ్ళు ఉన్నప్పుడు
మా ఇంటి సర్‌నేమ్ వచ్చేసి ఆకుదారి. అయితే ఆకుదారి వాళ్ళందరిని కూడా గాలోళ్ళు, గాలి, గాలి అని పిలిచేవాళ్ళంట. అంటే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళని ఎవరు పిలవట్లేదు. ఏంటంటే తనని ఇంకా సురేష్ ఆకుదారి, ఆకుదారి అలానే పిలుస్తున్నారు. కాకపోతే ఆ గాలి అనే పేరు ఇంకా మిస్ అయిపోయిందన్నమాట. ఇంకా వీళ్ళ స్టేజ్ నుంచి. మా మామయ్య వాళ్ళని కూడా అనేవారు. ఇంకా మా హస్బెండ్ దగ్గర నుంచి ఎవరిని అనట్లేదన్నమాట. వీళ్ళు మంచిగా చదువుకున్నారు. ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మంచిగా వాళ్ళు చదువుకున్న దానికి తగ్గట్టు ఏదో ఇంకా మంచిగా వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళకు వచ్చిన వర్క్‌ని చేసుకుంటున్నారు. ఇంకా మంచిగా ఉంటున్నారు. అందుకనేసి వీళ్ళని ఎవరు గాలి, గాలి అని పిలవట్లేదు. గాలోళ్ళు అని కూడా ఎవరు అనట్లేదు. అందుకే మేబీ ఎప్పుడూ పిలిచారు గదా! ఇంకా ఆ పేరుని అలానే పోగొట్టేశారు. మేబీ మన ఛానల్‌కి మన బాబు పక్కన పెడితే ఎలా ఉంటుందని ఒక చిన్న థాట్‌తోని మా హస్బెండ్ థాట్‌తోని మేబీ ఫస్ట్ ఏమనుకున్నామంటే రియాన్ష్ అని నార్మల్‌గా ఏదైనా పెడదాం అనుకున్నాము. ఇంకా తను పుట్టిన తర్వాతే ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంకా అనుకున్నాం ఏంటంటే గాలి అని కూడా యాడ్ చేద్దాం బావుంటుంది. ఇంకా అది ఎప్పుడు అందరూ మర్చిపోయారు. మళ్ళీ మా బాబుతోనైనా గానీ ఇంకా చాలామంది గుర్తుంచుకుంటారు కదా! ఇంకా అంటే అలా ఉంటే బావుంటుంది డిఫరెంట్‌గా అనేసి ఛానల్ నేమ్ వచ్చేసి రియాన్ష్ గాలి అని పెట్టాము. యాక్చువల్లీ మా బాబు పేరు మొత్తం కూడా రియాన్ష్ సురేష్ ఆకుదారి. కాకపోతే ఇంకా అలా బావుంటుంది. ఇంకా గాలి అన్న పేరుని మళ్ళీ రీక్రియేట్ చేసినట్టు అనిపిచ్చేది. మళ్ళీ గుర్తు చేసుకున్నట్టు ఉంటుందనేసి రియాన్ష్ గాలి అని పెట్టుకున్నాము. ఇంకా చాలామంది అక్క నువ్వేం చదువుకున్నావని అడుగుతున్నారు. నేను ఇంటర్ కంప్లీట్ అయింది. కన్ఫర్మ్‌గా చెప్పాలంటే మాత్రం ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంకా డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ రాశాను. ఆ ఫస్ట్ సెమిస్టర్ రాయగానే కరోనా వచ్చేసింది. కరోనా తర్వాత ఇంక అందరం ఇంటికొచ్చేసాము. ఇంకా ఆన్‌లైన్ క్లాసెస్ నడుస్తూ అలా మళ్ళీ సెమిస్టర్ కల్లా కాలేజీకి పిలిచారు. ఇంక ఎగ్జామ్స్ పెడుతూ ఉండే. కాకపోతే ఆ కరోనా టైంలోనే ఇంక మా హస్బెండ్ మా ఇంటికొచ్చి నన్ను చూడడం జరిగింది. చూసి ఇంకా పెళ్ళికి ఒప్పుకొని పెళ్లి చేసుకొని మహారాష్ట్ర తీసుకొని వచ్చాడు కాబట్టి ఇంకా తర్వాత నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా ఏవి అటెండ్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళినా ఏం రాస్తా రాయలేదు అన్నది కూడా తెలీదు. కాకపోతే నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా స్కూల్ టైమింగ్లో కూడా మంచి స్టూడెంట్ని, ఇంకా గుడ్ స్టూడెంట్ని, మంచి పర్సెంటేజ్ ఉంది నాకు. ఇంకా తర్వాత రాస్తే బాగుండు వెళ్తే బాగుండు అనుకున్నాను. ఇంకా వెళ్ళలేదు. ఇంకా కరోనా టైంలో అలానే ఇంకా నా డిగ్రీ కంప్లీట్ చేయకుండానే వదిలేసాను. ఇంకా డిగ్రీ ఇప్పటికి కూడా నేను కంప్లీట్ చేయలేదండి. ఇంటర్తోనే ఆపేసాను. ఇంకా ఇంటర్ కంప్లీట్ చేశాను. ఆ డిగ్రీ అక్కడే ఆపేసాను. ఇంకా ఏ సెమిస్టర్స్ రాలేదు. మళ్ళీ ఇంకెక్కడ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా చక్కగా మా హస్బెండ్ షాప్ రన్ చేస్తుంటాడు కాబట్టి ఆన్లైన్కి సంబంధించింది మొత్తం వర్క్ అయితే నేర్పించాడు నాకు. నా ఎడ్యుకేషన్ గురించి అయితే ఇంతే. ఇంకా నేను ఇంటర్ కంప్లీట్ చేశాను, డిగ్రీ ఆపేసాను కాబట్టి ఎవరు అడిగినా కానీ ఇంక ఇంటర్ అనే చెప్పుకుంటాను. ఇంకా ఏంటంటే అక్క నువ్వేం వర్క్ చేస్తుంటావు, ఎప్పుడు షాప్లోనే ఉంటావు, మొబైల్స్ కనిపిస్తూ ఉంటాయి, హెడ్ ఫోన్స్ కనిపిస్తూ ఉంటాయి, అసలు ఏం చేస్తుంటావు అక్క అని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళందరి కోసం కూడా చెప్తున్నాను, నేను ఆన్లైన్ షాప్ రన్ చేస్తూ ఉంటాను. తెలంగాణ సైడ్లో ఏమంటారంటే మీ సేవ అంటారు, మా సైడ్ మాత్రం సేతు కేంద్ర అంటారు. ఇంకా చాలా అసలు సేతు కేంద్ర కంటే ఇంకెక్కువ వర్క్స్ చేస్తాం మేము. కాకపోతే ఏంటంటే ఇంకా నార్మల్గా అలా చెప్తే అర్థమవుతుంది. తెలంగాణ వాళ్ళకైతే మీ సేవ అంటే అర్థమవుతుందండి. ఇంకా మీ సేవలో చేసే ప్రతి వర్క్ కూడా చేస్తాను. ఎగ్జాంపుల్ కాస్ట్, ఇన్కమ్, పాన్ కార్డ్స్ అండ్ అలాగే కొత్తగా ఏ స్కీమ్ వెళ్ళినా కానీ ఆ స్కీమ్స్ నింపుతూ ఉంటాము. ఇంకా అండ్ అలాగే మాకు మినీ బ్రాంచ్ ఉంది. ఇంకా మనీ విత్డ్రాల్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, న్యూ పాస్బుక్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా మినీ బ్రాంచ్ ఉంది, ఇసాబ్ బ్యాంక్ మినీ బ్రాంచ్ ఉంది కాబట్టి పాస్బుక్లు కూడా తీస్తూ ఉంటాము. ఏటీఎంతో విత్డ్రాల్ ఇవ్వడం, ఆధార్తో, ఇంకా అవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాము. ఇంకా చాలా వర్క్స్ చేస్తూ ఉంటాము, ఇంకా అన్నీ చెప్పలేం కాబట్టి. ఇంకా అండ్ అలాగే మొబైల్స్ ఉన్నాయి కదా అక్క, మొబైల్ షాప్ అని అడిగారు కదా చాలామంది. వాళ్ళందరి కోసం ఏంటంటే చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు మా షాప్కి. అయితే మేము బిఫోర్ సిటీలో ఉండే షాప్ వచ్చేసి అప్పుడు ఏంటంటే కొన్ని ఇలానే తీసుకొచ్చి పెట్టాము మొబైల్కి సంబంధించినవి అన్నీ కూడా. అప్పుడు మంచిగానే సేల్ అయ్యాయి. ఇంకా అవి ఉండే స్టాక్ కూడా కొంచెం స్టాక్ ఉండే వాటిని మళ్ళీ అలానే కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఇంకా మేము ఇక్కడ మళ్ళీ షాప్ పెట్టిన దగ్గర నుంచి కూడా కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా, అడుగుతూ ఉంటారు చాలామంది కూడా. మళ్ళీ ఇక్కడ దగ్గర సరౌండింగ్స్లలో కూడా ఎక్కడ లేవు. ఇంతకుముందు ఇంకొక షాప్ అయితే రెడీ అయింది, మొబైల్స్ వాళ్ళు కూడా అమ్ముతున్నారు. అయితే ఏంటంటే ఇంకా పెడితే సేల్ అవుతాయి కదా, మేబీ మనం ఏం చేయట్లేదు, కొంచెం ఇన్వెస్ట్ చేసి ఉంచడమే కదా, ఇన్వెస్ట్ చేసినందుకు మనకైతే లాభం వస్తుంది కదా అనేసి ఇంకా కొన్ని మొబైల్స్, అలాగే హెడ్ ఫోన్స్, ఛార్జర్స్, ఇంకా మొబైల్కి సంబంధించిన చిన్న చిన్న మెమరీ కార్డ్స్, పెన్ డ్రైవ్స్ అయితే తీసుకొచ్చి పెట్టాము. ఇంకెక్కువ ఏం తీసుకురాలేదు, ఓన్లీ చిన్న మొబైల్కి అలాగే పెద్ద మొబైల్ ఛార్జర్స్ అవి తీసుకొచ్చి పెట్టాము. నార్మల్గా సేల్ ఏదైతే అవుతాయో
అవే తీసుకొచ్చి పెట్టాము. మళ్ళీ ఎక్కువ తీసుకొచ్చి పెట్టినా కానీ ఇంకా మాకు లాస్ అవుతుంది అనేసి సేల్ అయ్యేటి మాత్రం తీసుకొచ్చి పెట్టి సేల్ అవుతున్నాయి కాబట్టి ఇంకా వీటిని అలానే రన్ చేస్తున్నాను. ఇంకా అయిపోయిన కొద్దీ మళ్ళీ పిలిపించుకుంటాము. ఇంతటితో నేనేం చేస్తున్నా అన్నది క్లియర్. ఇంకా మా హస్బెండ్ గురించి అడుగుతున్నారు చాలామంది, అక్క మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తాడని. తనైతే ఆధార్ సెంటర్ రన్ చేస్తూ ఉంటాడు. ఆధార్ కార్డ్, న్యూ ఆధార్ కార్డ్ దించడం అండ్ అలాగే అప్డేట్, మ్యారేజ్ అయిన వాళ్ళే చేంజ్ చేయడము, ఇంకా ఆధార్ కార్డు సంబంధించింది ఏది ఉన్నా కానీ ఇంకా మొత్తం తను చూసుకుంటూ ఉంటాడు. తను నేను మళ్ళీ ఒకే దగ్గర కలిసి ఉంటామా అంటే కలిసి ఉండమండి, మేమిద్దరం వేరు వేరు ఉంటాము. తనకి నాకు ఒక 2 కిలోమీటర్స్ దూరంలో, తను ఒక విలేజ్లో ఉంటాడు, నేను ఒక విలేజ్లో ఉంటాను. మేము మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి ఎవరి లంచ్ బాక్స్ వాళ్ళు కట్టుకొని షాప్కి వచ్చేస్తాము. మళ్ళీ నైట్ ఇంటికి ఈవినింగ్ టైంలోనే వెళ్తాము ఇద్దరం కూడా. ఇంకా మిడిల్లో కలుసుకోవడాలు, మిడిల్ అలాంటివి ఏమి ఉండవు. ఇంకెవరి షాప్ వాళ్ళని రన్ చేసుకుంటాము. తను అక్కడ బిజీగా ఉంటాడు, ఇంకా నేను ఇక్కడ బాబుని పట్టుకొని బాబుని చూసుకుంటే ఇంకా వచ్చిన కస్టమర్స్ వర్క్ చేసిస్తూ నేను ఉంటాను. ఓకే, ఇంతే అండి, అర్థమైంది అనుకుంటున్నాను. నా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇంకా ఈ వీడియోతోనైతే ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. నా గురించి కమెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా, నా గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తే ఇంకా నా మీద అంటే మీరు ఏమేమి తెలుసుకోవాలనుకున్నారు అన్నది మొత్తం క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకా ఇంతే, షార్ట్ అండ్ స్వీట్గా. ఇంకా నేను పుట్టి పెరిగిన తెలంగాణలో, మహారాష్ట్రలో ఉంటాను. పెళ్లి చేసుకొని నాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇంకా నాకు ఒక బాబు ఉన్నాడు. ఇంకా చక్కగా మా హస్బెండ్ ఒక షాప్ రన్ చేస్తూ, నేను ఒక షాప్ రన్ చేస్తూ మా అవసరాలన్నీ, మా డ్రీమ్స్ అన్ని నెరవేర్చుకుంటూ ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నాము. ఇంకా ఇలాగే మీ అందరు సపోర్ట్ చేస్తే అయితే నన్ను యూట్యూబ్లో కూడా సక్సెస్ చేసి ముందు తీసుకెళ్ళాలని అయితే అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.